రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది సర్కార్. బల్దియా కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ఫర్ చేసింది. ఇక ఆయన స్థానంలో హెచ్ఎండిఏ ఎండీగా ఉన్న ఆమ్రపాలిని బల్దియా కమిషనర్ గా నియమించింది సర్కార్. మొత్తం 44 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. ట్రాన్స్కో సీఎండీగా రొనాల్డ్ రాస్ ను నియమించింది. ఇక సందీప్ కుమార్ సుల్తానియాను ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది సర్కార్. అటు జలమండలి ఎండీగా అశోక్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది సర్కార్. బల్దియా కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ఫర్ చేసింది. ఇక ఆయన స్థానంలో హెచ్ఎండిఏ ఎండీగా ఉన్న ఆమ్రపాలిని బల్దియా కమిషనర్ గా నియమించింది సర్కార్. మొత్తం 44 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. ట్రాన్స్కో సీఎండీగా రొనాల్డ్ రాస్ ను నియమించింది. ఇక సందీప్ కుమార్ సుల్తానియాను ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది సర్కార్. అటు జలమండలి ఎండీగా అశోక్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, బదిలీలపై అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి బదిలీలు ఉంటాయని చెప్పేసి చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే లాస్ట్ వీక్ ఒకేసారి 22 మందిని ఐఏఎస్లకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ చేశారు. ఇక 1 వీక్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఆ 1 వీక్లోనే మళ్ళీ ఒకేసారి 44 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్స్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టింగ్స్ కూడా ఎవరు ఎక్కడ అనే దాని మీద పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. అయితే ఇందులో అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ ఒక ఎత్తు అయితే ఇవాళ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ మరొక ఎత్తు అని చెప్పదు. ఇందులో ఉన్నటువంటి అంటే ప్రభుత్వ శాఖల్లో కీలకంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఈసారి బదిలీ చేశారు. అంటే ముందు నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొన్ని డిపార్ట్మెంట్లలో కీలక పోస్టుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పేసి జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఈ ఐఏఎస్లకు సంబంధించినటువంటి బదిలీల్లో ఈ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అయితే మనకి ఇందులో మెయిన్ ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మొన్నటి వరకు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి రొనాల్డ్ రాస్ను అక్కడ నుంచి బదిలీ చేశారు. ఇప్పుడు అక్కడ ఏదైతే అడిషనల్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అమ్రపాలిని ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్గా నియమించారు. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా మెయిన్గా ఉన్నటువంటి ఈ దాంట్లో చూస్తే మనకు మెయిన్గా ఉన్నటువంటి దాంట్లో సీనియర్ ఐఏఎస్ అధికారులను చాలామందిని మార్చారు. ఇక మనకు శైలజ్ రామయ్యకు సంబంధించినటువంటి పోస్టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎండోమెంట్కు ఉండే. సో ఇప్పుడు అక్కడి నుంచి తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన దానికి కమర్షియల్ డిపార్ట్మెంట్కు మార్చారు. తర్వాత ఏదైతే మనకు ఈ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా అక్కడి నుంచి మార్చి ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన శాఖలు ఉంటో దానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు నియమించారు. ఇక సందీప్ కుమార్ సుల్తానియా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా ఉండే. సో ఆయనను అక్కడి నుంచి బదిలీ చేశారు. సో ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కు అతన్ని వేశారు. సో ఇక ఈయనతో పాటు మనకు ఈ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ ఈయన మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్స్ వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి దానికి ఎండీగా ఉండే. ఆయనను కూడా అక్కడి నుంచి మార్చారు. సో ఇట్లా చాలామంది ఐఏఎస్లకు సంబంధించి ఇందులో ఈ వల్ల ఇచ్చినటువంటి దాంట్లో మేజర్గా అంతా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులే మనకు ఎక్కువగా కనబడుతున్నారు. ఇక ఏదైతే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి కమిషనర్గా ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్కు కమిషనర్గా ఉన్నటువంటి దేవసేనను కూడా ఆ కమిషనర్ నుంచి మార్చారు. అక్కడి నుంచి ఆ కమిషనర్ గారి నుంచి మార్చి తర్వాత ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్కి అక్కడికి పంపారు. సో ఇట్లా వీటితో పాటు సర్ఫరాజ్ అహ్మద్ ఇందాక చెప్పుకున్నట్లు సర్ఫరాజ్ అహ్మద్ అనేది ఈ ఏదైతే మనకు ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి కమిషన్ ఉందో ఎలక్షన్ కమిషన్లో మొన్నటి వరకు కూడా అతను ఉన్నారు. సో ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్కి సంబంధించి అక్కడికి ఆయనను ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్లా ఉన్నది ఇప్పుడు ఇవాళ చేసింది అమరపాలికి సంబంధించి ఇందాకనే చెప్పుకున్నాం. తర్వాత ఇట్లా మొత్తం 44 మంది ఐఏఎస్లను ఇవాళ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక మొన్న ఈ మధ్య కాలంలోనే అశోక్ రెడ్డిని హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు డైరెక్టర్గా ఉండే అతన్ని కూడా అక్కడి నుంచి మార్చారు. తర్వాత ఈ ఏదైతే మనకు ఈ వాటర్ సప్లై బెవరేజ్ బోర్డు ఉంటుంది దానికి సంబంధించి ఆయనను అక్కడ ఈ వాటర్ సప్లై బెవరేజ్ బోర్డుకు ఈ మన ఇందాక చెప్పుకున్నట్లు అశోక్ రెడ్డిని మార్చారు. ఇట్లా ఓవరాల్గా ఇవాళ 44 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. అందులో కూడా అంతా సీనియర్ అధికారులే ఉన్నారు. వివిధ శాఖల్లో కీ రోల్గా పనిచేసినటువంటి అధికారులే ఉన్నారు. సో మొన్న 22 మంది ఇవాళ
44 మంది, అంటే ఒకేసారి 66 మంది ఈ వారం గ్యాప్లోనే 66 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికారులను చాలా మందిని కూడా మారుస్తారు, డిపార్ట్మెంట్లను ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా మారుస్తారని చెప్పేసి చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి కాంగ్రెస్ సహాయంలో ప్రజల పాలన అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఎవరెవరైతే అధికారులు ఎట్లా పనిచేస్తున్నారో వాళ్ళ పనితీరును బట్టి ఈ శాఖలు కేటాయిస్తామని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ ట్రాన్స్ఫర్స్ అని చెప్పొచ్చు.